వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ స్వామి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్న రాఖీ వేడుకలు. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి రాఖీ కట్టిన సీతక్క. దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. జూనియర్ విద్యార్థిపై దాడి చేసిన కరెంట్ షాక్ ఇచ్చిన సీనియర్లు. నిజామాబాద్ జిల్లాలో రాఖీ పండుగ రోజు ఘోర విషాద ఘటన. రాఖీ కట్టించుకొని వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు. ఘనంగా బీజేపీ నేత మన్యం రంజిత్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు. వేంపాడు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్దాం. రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని మంత్రి సీతక్క మంత్రులు నివాస సముదాయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకొని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీతక్క తనకు సొంత సోదరులాగాని మంత్రి తన అప్యాయతను వ్యక్తం చేశారు. అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ అని అనుబంధాన్ని చాటి రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. బాబాది మొన్న డెలివరీ మధ్యలో 7 గంటలు పెట్టిన అందరూ అయిపోయింది. భువనగిరి ఇబ్రాహీం పండుగ నల్లలో పోతుంది. భువనగిరి వచ్చిండు. భువనగిరి ఇబ్రాహీం పండుగ వస్తారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మన్యం రంజిత్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా నిడమనూరు మండలం వేంపాడు స్టేజ్ వద్ద శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని మన్యం రంజిత్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఒకసారి గట్టి చెప్పవే. ఎగ్లెస్ అంతేగా, ఎగ్లెస్గా ఈరోజు మరి అంటే నేను వస్తుందా? ఫోన్ ఉంటుంది లోపల. ఎగ్లెస్ చెప్పిన మరి నేనైతే ఏమన్నా ఈ యొక్క బండి అడ్డమైంది. సైడ్ పెట్టి ప్రశాంత్ నేను అయిపోయిందా?
అయిందా? మీరు అక్కడికి వస్తే ఫోటో వచ్చిండా? గ్రాఫర్ వచ్చిండా? అన్నం ఏది? పెట్టింది అన్నం నేను చెప్పింది వచ్చి అవపడం అన్నంలో ప్లేట్ పెట్టమ్మా. అన్నంలో ప్లేట్ పెట్టమ్మా. ఓకేనా? అన్నంలో ప్లేట్ పెట్టలే చిన్న ప్లేట్ అది ఉంది, దానికి ప్లేట్ పెట్టాలి. టాప్కోలు పెట్టి ఏమన్నాడు? రైట్ రైట్ జరగవా అయ్యా? ఇంకా చిన్నది ఉంటుంది చూడాలి. తీసినవా? సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శాంతినికేతన్ విద్యాలయంలో విద్యార్థులు పాఠశాల సిబ్బంది ఒకరికొకరు రాఖీలు కట్టుకొని శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కంకణబద్దులై మంచి విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని పాఠశాల ప్రిన్సిపల్ మాలి పటేల్ అరవిందశ్రీ అన్నారు. ఆకుల మైలారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామ హనుమాన్ దేవాలయాన్ని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, జిట్టా రాజేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. కాలేజీలో చదివే విద్యార్థులను తోటి విద్యార్థులు దారుణంగా కొడుతున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దాడి చేశారు. ఒక విద్యార్థిని బీసీ హాస్టల్కి తీసుకువెళ్లి కొట్టి కరెంట్ షాక్ పెట్టి సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ చంపుతామని బెదిరించారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులందరూ మైనర్లు కావడం గమనం. ర్యాగింగ్ భూతంపై విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. वीडियो काट रहे मैं मार दिच्छो वीडियो काट సరి కూర్చో ఇంకేం చెప్పా అన్న ఆన్లైన్ ఆర్డర్ వివరాలకు ప్రశ్నించినందుకు హోటల్ సిబ్బంది డెలివరీ బాయ్ నాగరాజుపై ముక్కమండిగా దాడి చేసిన ఘటన నెల్లూరు నగరంలో కలకలం రేపుతుంది.
మద్రాస్ బస్టాండ్లో ప్రముఖ హోటల్గా చలామణి అవుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన మురళీకృష్ణ హోటల్ వల్ల ఇప్పటికే ఆ ప్రాంతంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు నెలకొన్నాయి. ఓవైపు నగర ప్రజలు ట్రాఫిక్ సమస్యలను పట్టించుకొని పోలీసులు, నగరపాలక అధికారుల పట్ల ప్రజలు నరకం చూస్తున్నారు. దీంతో పాటు డెలివరీ బాయ్పై దాడి చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుద్దినప్పుడు లేదా పైన పెట్టమని చెప్పా, దాన్ని కొట్టారు. 7-8 మంది కొట్టారు, ముఖం పైన ముక్కు పైన మొత్తం అడిగిన దానికి కొట్టారు. 7-8 మంది కొట్టారు. పల్నాడు జిల్లా నాగిరెడ్డిపాలెం వద్ద పోలీసుల వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో బైక్ ఆపకుండా వెళ్తున్న వ్యక్తిపై పోలీసులు దాడి చేశారు. ఆ దాడిలో శ్రీను అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. దీంతో పోలీసులకు స్థానికుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నవిపేట మండలంలోని జగ్గారావుపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాసరకు చెందిన సాయిబాబా అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్లో ఉన్న తన అక్కతో రాఖీ కట్టించుకొని తిరిగి స్కూటీపై వస్తుండగా మార్గమధ్యంలో లారీ ఢీకొట్టింది. స్కూటీ వెనకాల కూర్చున్న అరవింద్ అనే వ్యక్తికి గాయాలు కాగా ఆసుపత్రి తరలించారు. బెజవాడ రైల్వే స్టేషన్లో అదృశ్యమైన 3 ఏళ్ల బాలికను కేసు మిస్టర్ వీడింది. చిన్నారి శ్రావణి తండ్రి 5,000 రూపాయలకు విక్రయించడాన్ని పోలీసులు గుర్తించారు. శ్రావణిని తీసుకెళ్తున్న 2 నిందితులను బెజవాడ రైల్వే స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను విక్రయించిన 6 గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన మస్తానా తన 3 ఏళ్ల కుమార్తెను గురువారం విజయవాడకు తీసుకువచ్చాడు. గురువారం అర్ధరాత్రి కుమార్తె శ్రావణిని బొల్లా శ్రీనివాస్ చిన్నారి అనే మహిళకు 5,000 రూపాయలకు విక్రయించి పోలీసులు తెలిపారు. డివైడ్ చేసుకుని మేము 2 విధాలుగా ప్రయత్నించడం వల్ల ఉదయానికి మేము పాపను ట్రేస్ చేయడం జరిగింది. ముగ్గురు పాపలు ఎవరైతే ఉన్నారో వీడి హస్బెండ్ ఆల్రెడీ హస్బెండ్ సంరక్షణలో వాళ్ళ ముగ్గురు ఉన్నారు. సో ఈవిడ అతనితో డిస్కట్ అయిపోయి వాళ్ళ ముగ్గురు పిల్లలను కూడా వదిలేసి వచ్చేసింది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళడం అనేది ఈ అమ్మాయి జరగదు. అందుకని ఈ పాపను తీసుకుని వెళ్ళి వీడు ఎవరైతే బొల్లా శ్రీనివాసరావు ఉన్నాడో ఇతనితో సహజీవనం చేస్తూ ఈ పాపతో గెయిన్ అవుదాం అనే ఉద్దేశంతో తీసుకెళ్ళడం జరిగింది. సో ఎందుకు కంప్లైంట్ చేశాడంటే ఈ పాప లేకుండా తిరిగి వెళ్తే ఇంట్లో భార్య అడుగుతుంది, అక్కడ గ్రామస్తులు అడుగుతారు, నన్ను ఏదో చేస్తాననే భయంతో ఒక ప్లాన్ ప్రకారం నా పాపను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి మాకు చెప్పడం జరిగింది. అతను చెప్పే ఉద్దేశం మాకు అనుమానాస్పదంగా ఉండటం వల్ల మేము 2 యాంగిల్స్ లో కూడా మేము చేయడం జరిగింది. బులెటిన్లోని హెడ్లైన్స్ ఇవి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్న రాఖీ వేడుకలు. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి రాఖీ కట్టిన సీతక్క. దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. జూనియర్ విద్యార్థిపై దాడి చేసిన కరెంట్ షాక్ ఇచ్చిన సీనియర్లు. నిజామాబాద్ జిల్లాలో రాఖీ పండుగ రోజు ఘోర విషాద ఘటన. రాఖీ కట్టించుకొని వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు. ఘనంగా బీజేపీ నేత మన్యం రంజిత్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు. వేంపాడు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.